అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాలు, వాటి ప్రభావాలు, ఆ విషయాలలో మనం తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్తలు, ఆధ్యాత్మికమైన నివారణ చర్యలు, వీటి ద్వారా దోషాలను అధిగమించటం, గుణాలను పెంపొందించుకోవడం, అలా జీవితాన్ని మనం ఆనందమయంగా మలచుకోగలుగుతాం. ఆయా జపములను చేయడం ద్వారా మీరు పొందిన లాభాలను, ప్రయోజనాలను కామెంట్స్లో పెట్టినట్లయితే అవి చదివిన వారు ఆ మంత్రాలను జపించుకునే శ్రద్ధ పెంచుకుంటారు, విశ్వాస బలం పెరుగుతుంది. తద్వారా మీకు మరికొంత పుణ్యం వస్తుంది. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలను చాలా సుందరంగా, అందరినీ ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దగలుగుతారు. ఆ సామర్థ్యం మీకు బాగుంటుంది. మాట్లాడే తీరులో తొందరపాటు కానీ, కోపం కానీ, ఎదుటి వ్యక్తులను ఏవైతే వారిలో కూడా లోపాలు ఉంటాయి కదా, ఆ లోపాలను గుర్తించే రీతిలో మాట్లాడడం కానీ వ్యక్తులను దూరం చేసే ప్రమాదం ఉంది. వ్యాపారస్తులైన మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరు కొన్ని పనులను సాధించగలుగుతారు. అవి మీకు లాభప్రదంగా కూడా ఉంటాయి. ప్రయాణ సమయాలలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా ప్రయాణం సులభంగా నెరవేరడంతో పాటుగా మనం ఏ పని మీదైతే పెడుతున్నామో ఆ పనిలో కూడా అధికమైనటువంటి విజయాలను సాధించే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణ సమయంలో తప్పనిసరిగా గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఆలోచన విషయంలో చక్కని ఆలోచనలు వస్తాయి. ఆ వచ్చినటువంటి ఆలోచనలు ఇతరులకు సలహాలు ఇవ్వడం ద్వారా కూడా అభివృద్ధినే కలిగిస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా అభివృద్ధిని సాధిస్తారు. అయితే మీకు వచ్చేటువంటి ఆలోచనలలో మీరు గమనించాల్సిన ముఖ్యాంశం ఏమిటంటే, పని పూర్తి కావడము అనేటువంటిది ఒక కోణం మాత్రమే. పని పూర్తి కావడం వల్ల ఏం జరుగుతుంది అంటే, అంత క్రితం ఉండేటువంటి ఏ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం పూర్తిగా నెరవేరిపోతుంది. నిజానికి సంకల్పం మిగిలిపోయి పని పూర్తి కాకుండా ఉన్న పక్షంలో ఆ సంకల్పమే మరుజన్మలకు కూడా కారణమవుతుంటుంది, కొత్త కొత్త సంకల్పాలకు కూడా కారణమవుతుంటుంది. అందువలన ఆ సంకల్పం నెరవేరిపోవడం అనేటువంటిది శ్రేష్టమే, శ్రేయస్కరమే. కానీ మనకు కోరిక తీరినప్పుడు, సంకల్పం నెరవేరినప్పుడు జరిగేటువంటి పుణ్య వ్యయం ఏదైతే ఉందో దాన్ని మనం మరల పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా మీరు పుణ్యబలాలను పెంపొందించుకోగలుగుతారు. సంకల్పాలు నెరవేరడం ద్వారా వచ్చే పుణ్యము యొక్క లోటు ఏదైతే ఉందో ఆ లోటును పూరించుకోగలుగుతారు. ముఖ్యంగా వీలైనంత వరకు కొత్త సంకల్పాలకు సావకాశం ఇవ్వని రీతిలో మనం భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే, ఆయన ఇంత క్రితమే మనకు నెరవేర్చినటువంటి పనుల నిమిత్తమై కృతజ్ఞత చూపించుకునే రీతిలో మనం ఆయన్ని స్మరించే స్థితిని అలవరుచుకోవడం మంచిది.